సాయంత్రం ఆకాశం మెల్లగా చీకటిలో కలిసిపోతుంది. చంద్రుని కోసం ఎదురుచూస్తున్న ఆ క్షణం గాలిలో ఒక పవిత్రమైన ప్రశాంతత కలుగుతుంది. ఒక చిన్న వీధిలో వెలుగులు మెరుస్తున్నాయి. ఇంటి ముందు దీపాలు వెలిగిస్తున్న చేతులే కొద్దిసేపటికి ఇఫ్తార్ కోసం ఖర్జూరాలు పంచుతున్నాయి. ఒకవైపు ఆలయం గంటలు మోగుతుంది, ఇంకోవైపు మసీదు అజాన్ వినిపిస్తుంది. ఆ శబ్దాలు వేరైనా ఆ అనుభూతి మాత్రం ఒక్కటే. శతాబ్దాల క్రితం నుంచే ఈ భరత భూమిపై గంగా, యమున సంస్కృతులు కలిసిపోయాయి. పూజ చేసే చేతులే దానం చేసే చేతులయ్యాయి. ఉపవాసం చేసే మనుషులే ఇతరుల ఆకలి తీర్చే హృదయాలయ్యాయి. ఇక్కడ పండగలు మతాలకే పరిమితం కావు, మనుషుల మధ్య ప్రేమకు ప్రతిరూపాలుగా మారిపోతాయి. గంగా జమునని తహజీబ్ జీవించే క్షణమే రంజాన్. ఇంతకీ ఏంటి గంగా జమునని తహజీబ్? వేరువేరు మార్గాలు కలిసిన ఒకే మనసుగా ఇండియా ప్రపంచానికి ఎలా ఆదర్శమవుతుంది? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే గంగా జమునని తహజీబ్ అనే భావన ఎక్కడి నుంచి వచ్చిందో ముందుగా అర్థం చేసుకోవాలి. గంగా జమున అంటే గంగా, యమున నదుల మధ్య ఉన్న ఉత్తర భారత ప్రాంతం. తహజీబ్ అనే పదం అరబ్ భాష నుంచి వచ్చింది. దాని అర్థం సంస్కారం, జీవన విధానం, మానవీయ విలువలు. ఈ మూడు కలిసి గంగా జమునని తహజీబ్ అనే భావనగా మారాయి. అంటే రెండు భిన్న సాంప్రదాయాలు ఒకదాన్ని మరొకటి గౌరవిస్తూ కలిసి జీవించే సంస్కృతి. ఈ భావనకు పునాది 13వ శతాబ్దం సమయంలోనే పడింది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉత్తర భారతంలో కొత్త సంస్కృతులు ప్రవేశించాయి. అక్కడే స్థానిక హిందూ సాంప్రదాయాలు, కొత్తగా వచ్చిన ముస్లిం సాంప్రదాయాలు ఒకదానికి తోడు ఒకటి కలవడం ప్రారంభమైంది. ఇది ఒక్క రోజులో జరిగిన మార్పు కాదు, శతాబ్దాల పాటు నెమ్మదిగా ఏర్పడిన సహజీవనం. ఈ మార్పుకు ముఖ్య కారణం భక్తి ఉద్యమం. ఖుజా మొయినుద్దీన్ చిస్టీ లాంటి సూఫీ గురువులు ప్రేమ, సమానత్వం, సహనం గురించి బోధించారు. అదే సమయంలో హిందూ పండితులు కూడా దేవుని ముందు అందరూ ఒకటే అని చెప్పారు. ఈ రెండు భావాలు ప్రజల మధ్య ఒకే దారిలో చేరాయి. 16వ శతాబ్దంలో మొఘల్ కాలంలో ఈ సంస్కృతి మరింత బలపడింది. అక్బర్ పాలనలో భిన్న మతాల మధ్య పరస్పర గౌరవం భావం పెరిగింది. కళలు, సంగీతం, నిర్మాణంలో ఈ కలయిక స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజల జీవితంలో కూడా ఇది భాగమైంది. ఆహారం, భాష, పండుగలు లాంటి అంశాల్లో ఈ కలయిక స్పష్టంగా కనిపించేది. తర్వాత 18, 19వ శతాబ్దాల్లో లక్నో లాంటి ప్రాంతాల్లో ఈ సంస్కృతి మరింత అందంగా రూపుదిద్దుకుంది. ఉర్దూ భాష అభివృద్ధి కూడా ఈ కలయికకు ఉదాహరణ. ఒకే వాక్యంలో వేరువేరు భాషల పదాలు సహజంగా కలిసి వినిపించాయి. పండుగలు ఒకరి దగ్గర ఒకరు జరుపుకోవడం, ఆహారం పంచుకోవడం, ఒకరి సాంప్రదాయాలను మరొకరు గౌరవించడం సాధారణంగా మారింది. 1857లో జరిగిన తొలి స్వతంత్ర సమరంలో కూడా ఈ ఐక్యత స్పష్టంగా కనిపించింది. హిందూ, ముస్లిం సైనికులు కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తర్వాత స్వతంత్ర ఉద్యమంలో కూడా ఈ భావన కొనసాగింది. ఇది కేవలం సంస్కృతి మాత్రమే కాదు, దేశాన్ని కలిపివేసే ఒక శక్తిగా మారింది. ఈ మొత్తం ప్రయాణం చూస్తే గంగా జమునని తహజీబ్ అనేది ఒక పుస్తక పదం కాదు. ఇది శతాబ్దాలుగా మన దేశంలో జీవిస్తున్న జీవన విధానం. ఒకరి ప్రార్థనను ఇంకొకరు గౌరవించడం, ఒకరి పండుగను ఇంకొకరు ఆనందంగా పంచుకోవడం, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడడం. అందుకే రంజాన్ సమయంలో ఒక ఇఫ్తార్ దగ్గర వేరువేరు మతాల వారు కలిసి కూర్చొని తినడం ఒక సాధారణ దృశ్యంగా మారింది. ఇది శతాబ్దాల చరిత్ర, మనుషుల మధ్య ఏర్పడిన అనుబంధంతో పాటు ఈ నేల నేర్పిన విలువలకు ప్రతిబింబం. ఇదే ఇండియా ప్రత్యేకత. వేరువేరు మార్గాలు ఉన్నా మనసు ఒక్కటే ఉండే జీవన విధానం భారత్లోనే కనిపిస్తుందని చెప్పేందుకు అతి పెద్ద ఉదాహరణ.